Welcome back to our YouTube channel Neeli Meghalalo. కార్తీక మాసం వచ్చేసింది. నేనైతే ఉపవాసాల్లో ఉన్నాను యాజ్ యూజువల్. పోయిన ఆయన జిమ్కి వెళ్ళాలి కదండి. నేను కూడా అలా ఏం అనను, తినమని అంటాను. శుభ్రంగా తిని నువ్వు, నేను ఒకదాన్ని చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ చేసుకున్నందుకే చాలా వెల్తీగా అనిపించింది నాకు. చేసుకోకూడదు కాబట్టి చేసుకోలేదు అనుకోండి. కాకపోతే అలవాటు అయిపోయి సంవత్సరాల నుంచి కొంచెం వెల్తీగా అనిపించింది. ఇప్పుడు హాయిగా ఉంది కార్తీక మాసం చేసుకుంటుంటే. సో ఈ రోజు మనం వచ్చేసి మీ అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు మీల్ మేకర్ తో పులావ్ అన్నమాట. మీల్ మేకర్ తో పులావ్ నేను ఫస్ట్ టైం తింటున్నాను. అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. చాలా సార్లు తిన్నాం చిన్ను మనము. మన లొకేషన్ లో ఊరికే పెడతారు, మన ఇంట్లో చేయలేదు. నాకు ఇష్టం ఉండదు. నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసేదంటే, మామూలుగా చెప్తున్నానండి, మేము చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాం కదా. అప్పుడు కీమా, మటన్ కీమా అలాంటివి కొనుక్కోవాలంటే కష్టం వేసేది కదా. అంటే డబ్బులు అన్నీ ఉండేవి కాదు. అయితే అప్పుడు మా అమ్మ ఏం చేసేది తెలుసా, మాకు తెలియనిచ్చేది కాదు. ఏం చేసేదంటే, ఈ మీల్ మేకర్దే మీకు కీమా లాగా వస్తుంది అనమాట. ఆ కీమా తీసుకొని వచ్చి పాలకూరలో వేసేసి చేసేసేదాము. ఏంటమ్మో చూస్తున్నావు, ఆ కళ్ళు ఏం లేవమ్ము, బానే ఉన్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం మామిడి చేత్తో తినబోతున్నాను. బయట మాత్రం నేను షూటింగ్ స్టార్ట్ చూసాను. షూటింగ్స్ లో మాకు రెగ్యులర్ అండి. మీల్ మేకర్ కర్రీ, మీల్ మేకర్ వేపుడు, మీల్ మేకర్ పులావులు, ఇవన్నీ చాలా కామన్. సో నేను అక్కడ తినలేదు కాబట్టి ఈ రోజు మామిడి చేత్తో నేను చేస్తాను. నేను బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను, తిని చూపిస్తాను ఎలా ఉంది. వెరీ ఈజీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంగ్రీడియంట్స్ లోకి వెళ్లే ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్. నువ్వు కాసేపు కూర్చుంటే నేను ఏం చేస్తానంటే మొత్తం అన్ని చాపింగ్లు గీపింగ్లు రెడీ చేసేసుకుంటా. రెడీ అయిపోయిందంటే ఆ తర్వాత మనం స్టార్ట్. అలా కాదు, అలా కాదండి. నేను అన్ని గరం మసాలాలు శివయ్య, నాకెందుకు ఈ టార్చర్ అయ్యా చెప్పు శివయ్య. అన్ని స్పైసెస్ యుఎస్ నుంచి తెప్పించుకుంటా మా చెల్లి దగ్గర నుంచి. హే భగవాన్, మూత రావట్లేదు తీయడానికి. ఇంద్రాన్ని పిలవాలి. రాజ్, అమ్మో, నాకు ఇట్టంటే కోపం వస్తుందండి. కొంచెం గ్యాప్ దొరికితే వెళ్ళిపోతాడు అసలు మనిషి. ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తా. 10 నిమిషాలు అయిందండి నేను ఇవన్నీ సర్దుకోవడంలో. అదిగో అటంతా చాపింగ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటోలు, కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఈ మనిషి ఏం చేస్తున్నాడో మీకు చూపిస్తా, ఉండండి. ఏం చేస్తున్నావు? సీరియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకో చక్కగా అసలు ఎంత అంత సాఫ్ట్ తెలుసా అసలు. నిజంగా చిన్న పిల్లోళ్ళగా ఏందమ్మో, చిన్న పిల్లోళ్ళగా ఎక్సైట్ అయిపోతున్నా. ఫస్ట్ కూర్చో ఇక్కడ. అమ్మో, తినే టైం అవుతుంది. నువ్వు ఏసాలేమాక లేస్తాలే గానీ ఒకసారి నాకు దీని గురించి చెప్పు. నాకు మా పాత మ్యాట్రెస్ తీసేసి ఎమ్మా ఫ్రమ్ జర్మనీ ప్రీమియం హైబ్రిడ్ మ్యాట్రెస్ నేను కొన్నాను. నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటంటే 100 day ఫ్రీ ట్రయల్ పీరియడ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం 15 year వారంటీ కూడా ఉంది. ఎమ్మా మ్యాట్రెస్ ఈజ్ అ లీడింగ్ బ్రాండ్ ఇన్ యూరోప్ అండి. సో యూరోప్ లో దొరికే బ్రాండ్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది. చూడటానికి చిన్నగా ఉంది, ఏంటిది క్వీన్ సైజ్ బెడ్ కి సరిపోతుందని అనుకోవచ్చు. ఇది వచ్చేసేసి కంప్లీట్లీ ఎయిర్ టైట్ ప్యాకేజింగ్ తో వస్తుంది అనమాట. సో దట్ మనకి ఈజీగా డెలివర్ అవుతుంది మన ఇంటి వరకు. ఎమ్మా మ్యాట్రెస్ మనకి 33 కంట్రీస్ లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఎమ్మా మ్యాట్రెస్ 4 to 5 hours పడుతుందండి కంప్లీట్ గా డీకంప్రెస్ అవడానికి. ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంటుంది విత్ కూలింగ్ సిస్టమ్. మోషన్ అబ్జార్ప్షన్ ఫీచర్ ఉంది. ఎమ్మా ప్రీమియం హైబ్రిడ్ మ్యాట్రెస్ లో వచ్చి అల్ట్రా డ్రై కవర్, ఎర్గో సెల్ ఫోమ్ లేయర్, హాలో మెమరీ ఫోమ్ లేయర్, ఏరోఫ్లెక్స్ స్ప్రింగ్ లేయర్, హెచ్ఆర్ఎక్స్ ఎడ్జ్ సపోర్ట్ లేయర్, యాంటీ స్కిడ్ లేయర్, ఇలా అన్ని లేయర్స్ కింద ఉంటాయన్నమాట. హైబ్రిడ్ బెడ్ మూలన గుడ్ ఎయిర్ ఫ్లో ఉంటుంది, కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది. సమ్మర్ లో కూడా చాలా బాగుంటుంది అండ్ గుడ్ ఆర్థోపెడిక్ సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ మూవ్మెంట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద బెడ్ డజంట్ ఎఫెక్ట్ ది అదర్ సైడ్. ఇప్పుడు ఎమా మ్యాట్రెస్ లో వచ్చేసేసి 55% సేల్ నడుస్తుందండి.
ఒకవేళ మీరు నా కూపన్ కోడ్ నీలీ60 యూజ్ చేసినట్టయితే మీకు అడిషనల్ 15% ఆఫ్ కూడా వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఎయిర్ టైట్ ప్యాకేజింగ్ మూలాన ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా జరుగుతుంది. సో మీరు కూడా మంచిగా బ్యాక్ సపోర్ట్ కి ఇటువంటి మంచి మ్యాట్రెస్ కావాలి అని అనుకుంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెంటనే వెళ్ళి తీసుకోండి. ఓకేనా? వచ్చాడండి మహానుభావుడు. నువ్వు ఇంకా నాకు ఇది ఓపెన్ చేసి ఇస్తావని చెప్పేసి చూస్తే నైస్గా వెళ్ళి పడుకున్నావు. వద్దులే, నేనే ఓపెన్ చేసుకున్నా. వచ్చింది కదా నీకు, ఇది వచ్చేసింది ఓపెన్ చేయటం. సో మన మీల్ మేకర్ పులావ్కి వచ్చేసేసి ఇక్కడ ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసుకొని 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత చూపిస్తా. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అన్నమాట. కావలసినంత ఆయిల్, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, మన NM ఫుడ్స్ ఘీ, 1 గ్లాసు పెరుగు. ఇది వచ్చేసేసి కొత్తిమీర ఫైన్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇవి గరం మసాలాలు, ఇలాచీ, దాల్చిని, లవంగ్, బ్లాక్ ఇలాచీ, 1 పువ్వు అండ్ బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, 2 ఉల్లిపాయలు సన్నగా ఇలాగ పొడవుగా తరిగి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇది కూడా పుదీనా ఫైన్లీ చాప్డ్, 3 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోస్ ఫైన్లీ చాప్డ్. సో వాటర్ మనం కొంచెము వేడి చేసుకోవాలండి. ఈ రోజు ఎపిసోడ్కి వేసుకున్న శారీ వచ్చేసేసి ప్యూర్ కాటన్ కలంకారీ డిజైన్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ జీకే క్రియేషన్స్. చాలా బాగుంది. దీనికి యాక్చువల్లీ ప్లెయిన్ మెరూన్ బ్లౌజ్ వచ్చింది, బట్ మీకు తెలుసు కదా హడావుడిలో ఉంటాను నేను ఎప్పుడు కూడా. సో అందుకే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అంటే డైలీ వేర్కి వాష్ అండ్ వేర్ అనమాట. అసలు ఇంకా ఐరన్లు అలాంటివి ఏమీ అక్కర్లేదు. సో ఇలాంటి మీకు కూడా కావాలి డైలీ వేర్కి అనుకుంటే జీకే క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ 2 ట్యాగ్ చేసేస్తాను, వెంటనే వెళ్ళి కొనుక్కోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో వాటర్ మంచిగా బాయిల్ అయిందండి. ఈ లోపు నేను ఏం చేశానంటే ఇక్కడ బియ్యం కడిగి పెట్టేసుకున్నాను అండ్ మీల్ మేకర్ని కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ హాట్ వాటర్ని దీనిలో వేసేద్దాం. ఒక 10 మినిట్స్ మన మీల్ మేకర్ అంతా, మన సోయా నగెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మంచిగా సోక్ అయ్యి మంచిగా పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఈ లోపు మనము లెట్ us నాట్ వేస్ట్ టైం, మనం వంట స్టార్ట్ చేసేద్దాం. సరిపడా నూనె వేసుకోండి. ఓకేనా? నెయ్యి వేసుకోండి, ఎందుకంటే పులావ్లో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. మా NM ఫుడ్స్ నెయ్యి 3 స్పూన్లు. మన గరం మసాలాస్ అన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. వెజిటేరియన్స్ ఎవరెవరైతే నాన్ వెజ్లు తినరు, ఎగ్స్ తినరు, వాళ్ళకి ప్రోటీన్ కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో మనకి ప్రోటీన్ ఉండేవి వెజిటేరియన్స్కి చాలా తక్కువ వాటిట్లో ఉంటుంది అనమాట. సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసేసి మన సోయా నగెట్స్ దీంట్లో ఉంటుంది. దాని తర్వాత తోఫులో ఉంటుంది, పన్నీర్లో ఉంటుంది. సో దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఫర్ వెజిటేరియన్స్ అనమాట. మంచిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నాము. 2 టొమాటోస్ సన్నగా స్లైస్ చేసి పెట్టుకోండి. దీని మూలాన ఏంటంటేనండి, టొమాటో వేయడం మూలాన డ్రైనెస్ ఉండదు అనమాట. పులావు చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు 2-3 పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకుంటామండి కొద్దిగానే, మరి ఓవర్గా అక్కర్లేదు మనకి. పసుపు, ఉప్పు వేసుకుంటాం బికాస్ టొమాటోస్ మంచిగా స్క్విషీ అయిపోవాలి. కొత్తిమీర సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. దీనికంతా మీరు పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా చాలా బాగుంటుంది. దాని తర్వాత పుదీనా, ధనియా పౌడర్. ధనియా పౌడర్ వచ్చేసేసి ఒక చిన్న 1 టీ స్పూన్ అయితే సరిపోద్ది. నాది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసాను. కారం చూసేసుకోండి. మనం ఆల్రెడీ గరం మసాలా వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసేసుకోండి. మరి ఓవర్గా వేసుకోవద్దు, తినలేరు మళ్ళీ. అండ్ ఇప్పుడు అన్నీ మంచిగా కలిపేసేసి సిమ్ పెట్టేస్తే టొమాటోస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటికి వచ్చేయాలండి, సపరేట్ అయిపోవాలి. ఓకేనా? సో మంచిగా మన టొమాటోస్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సోయా నగ్గెట్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి ఎంత స్పాంజీగా అయిపోయాయో, తీసి
స్క్వీజ్ చేయాలి. వాటర్ ఉండకూడదండి, సో స్క్వీజ్ చేసేయండి. మసాలా అంతా ఆ మీల్ మేకర్ కి అంటుకునేలా తిప్పాలండి. నేను చెప్తే మళ్ళీ తిడతావు కదా. ఎందుకు తిడతావు? ఊరికే వాగుతున్నావు అని అంటావని చెప్పాలి కదా నాన్న. మీల్ మేకర్ వేసినప్పుడు ఏం చేయాలని చెప్పాలి కదా. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చెప్పు. ఎందుకంటే మరి వీటన్నిటికీ అంటుకోవాలి కదా, సో అందుకని. ఎంత భయపడుతున్నావు నాకు అసలు. నేను చాలా భయస్తున్నాను నా విషయంలో. అవును, నేనంటే నీకు భయం. ఏమండి నాకు మీరంటే చాలా భయపడి ఏమండి నన్ను ఏమండి నువ్వేమనకండి. నేనేనండి మీకోసం పలావ్ చేసి పెడుతున్నానండి. ఏంటి పలావ్ చేసి పెట్టేది? పెరుగు చట్నీ చేసావా లేదా? పెరుగు చట్నీ కూడా చేశానండి. చంపేస్తా. నోరు మూసే. దగ్గు. చాలు అవార్డు ఇచ్చాను. చాలు. మన మీల్ మేకర్ కూడా ఫ్రై అయిందండి. మీ అందరికీ తెలుసు నేను పులావ్లో ఎప్పుడు వాటర్ వేయను. ఐ విల్ పుట్ మజ్జిగ. ఎందుకోనంటే దాని వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వాడింది బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5. కాకపోతే నేను ఏం చేస్తానంటే 1కి 1.25 వేస్తున్నా, అంటే 1/3. ఓకేనా? ఒక గ్లాస్కి ఈజీగా చూపిస్తున్నా. ఓకే, ఇది 1 గ్లాస్ బియ్యానికి, ఇది 2వ గ్లాస్ బియ్యానికి. చూసారా పర్ఫెక్ట్గా కలిపాను. ఇప్పుడు దీంట్లో హై పెట్టుకోండి, ఎందుకంటే ఇది బాయిల్ రావాలి. ఇప్పుడు మనము రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటాం అన్నమాట. ఇంకా కారం గీరం ఏమన్నా మీకు గరం మసాలా ఒకవేళ తగ్గినట్టు అనిపించినా వెంటనే మీరు గరం మసాలా పౌడర్ వేసుకోవడం అవన్నీ కూడా ఇప్పుడే చేసుకోవాలి. ఓకేనా? బాయిల్ రావాలండి. బాయిల్ వచ్చిన తర్వాతే మనం రైస్ వేస్తాం. సో నీళ్ళలో బాయిల్ వచ్చేసిందండి. మనం ఎందుకు నీళ్ళలో బాయిల్ రానిస్తామంటే అప్పుడు లేకపోతే రైస్ తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. లేదు అంటే 2 కలిసి కుక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ బాస్మతి కాబట్టి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా వేసుకోండి. ఓకే, అంటే బాయిల్ వచ్చిన తర్వాతనే రైస్ వేసుకోవాలి. రైస్ ఉడుకుతుంది, ఫాస్ట్గా ఉడుకుతుంది. అది క్లారిటీ. చాలా కన్ఫ్యూజన్ గా చెప్పింది బాగుంది. అవునా? మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందండి. భయంతో తప్పులు చేయకూడదు ఎప్పుడు. సరేనండి, కాన్ఫిడెంట్ గా చేయాలి. ఓకే అండి, కాన్ఫిడెంట్ గా తప్పులు చేయాలండి. ఓకేనండి. సో బాస్మతి రైస్ వేసేసిందండి. మంచిగా ఒకసారి కలిపేద్దాము. లైట్ హ్యాండ్తో మీరు చూసినట్టయితే నేను కిందికి పైకి చేయట్లేదండి. ఇలాగ లైట్ హ్యాండ్తో మొత్తం కలిసేటట్టుగా చేయాలన్నమాట. ఓకే, కొంచెంసేపు హైలో పెట్టాలి. ఇంకొంచెం వాటర్ తగ్గిన వెంటనే ఇమ్మీడియట్గా ఒక పెనం పెట్టేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి 10 minutes దమ్ పెట్టేస్తే మన మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? చూసారా హాఫ్ ఆఫ్ ద వాటర్ ఎవాపరేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తీసి పక్కకు పెట్టి ఇలా మీ ఇంట్లో ఉన్న ఒక పెనంని పెట్టుకోండి. హైలోనే ఉంచండి ప్రస్తుతానికి, ఎందుకంటే పెనం చల్లగా ఉంటుంది కాబట్టి. దాని మీద ఈ గిన్నె పెట్టేసి ఇలా పెట్టి ఇలా వెయిట్ పెట్టేయండి. ఒక 10 నిమిషాలు వదిలేస్తే హ్యాపీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 minutes ఎక్దమ్ హైలో పెడతాము, పెనం వేడెక్కాలి కాబట్టి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్ ఒకసారి చూసుకోండి, మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టా. సో ఇంతే ఫ్లేమ్లో మీరు 10 minutes పెడితే మన మీల్ మేకర్ పులావ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. యమ్మీగా ఉంటుంది. ఓకేనా? సో 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకటి ఫిక్స్, పులావ్. చెప్పండి ఇంద్ర గారు, పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా? మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.
టేస్టింగ్ చేసేద్దామా? రెడీ. మన షూటింగ్ లొకేషన్ లోవి బాగుందా లేకపోతే షూటింగ్ లొకేషన్ లో అసలు నేను ఫస్ట్ నుంచి చెప్తాను, నేను తినను అసలు. మీల్ మేకర్ అనగానే కొంచెం నేను అవాయిడ్ చేసేస్తాను. కానీ ఈసారి మీ అందరి కోసం నేను మన ఛానల్లో వచ్చేసేసి దమ్ ఇడ్లీ అని ఒకటి చేస్తారండి. మా ఈటీవీ షూటింగ్స్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలు కదా, నీకు గుర్తుందా? దమ్ ఇడ్లీ వడకరి ఒకటి బా అమేజింగ్ ఉంటుంది. ఈసారి ఒకసారి దమ్ ఇడ్లీ చేస్తా, ఒకసారి సెట్ దోశ అండ్ వడకరి చేస్తా. స్మెల్ బలి వస్తున్నాను అసలు. ఎంత చూడటానికి కూడా చూడండి అన్ని ఇలాగా విడివిడిగా ఉంటుంది అనమాట. సో వాటర్ పర్ఫెక్ట్గా వేసుకుంటే, వాటర్ కానీ మజ్జిగ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా వేసుకుంటే ఒట్టి బిర్యానీ ఒట్టి పులావ్ పెడుతున్నాను నాన్న. మరి నువ్వు కలిపేసావు పెరుగు అక్కడ ఫస్ట్. సరే ఓకే. వీళ్ళకి ముందే పెరుగు పచ్చడి వేసి తినేసి అలవాటు అండి. మనకి అలాగా ముంచు కొంచెం మనం పులావ్ తినిన తర్వాత అలాగా అలవాటు ఉండేవాళ్ళు చాలా మంది. సెకండ్ హాఫ్ లో పెరుగు చట్నీ వేసుకోవాలి. మావిడ అలా కాదు, ముందు నుంచే పెరుగు చట్నీ వేసుకుని తినేస్తారు. అసలు నేను ఇప్పుడు ఉప్పులు చూడలేదు, ఏమీ చూడలేదు. నేను తిన్నా కదా, నాకు ఇంకా టైం అవ్వలేదు. నేను సాయంకాలమే తింటాను. నేను చెప్తా. అమ్మా ఎంత బాగుందమ్ము. నిజంగానే అదేదో నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. పాపం నా కోసం చాలా వరకు ఈ మంత్ అంతా నాన్ వెజ్ తగ్గించేశారండి ఇంద్ర. ఎందుకంటే మళ్ళీ నేను చెయ్యాలి కదా, వద్దులేమ్మా బయటకు వెళ్ళినప్పుడు తింటాను అట్లా అడ్జస్ట్ అయిపోతాడు అనమాట. నాకు ఒకటి తెలియదండి, ఎంతమంది చేసినా పులావ్ మాత్రం మా ఆవిడ చేసినట్టు ఎవరికి రాదు. అదేంటో అర్థం కాదు, ఆ చేతిలో మ్యాజిక్ అంత టేస్టీయెస్ట్గా ఉంటుంది. మా మమ్మీ కూడా అదే చెప్తాడు. మొన్న మమ్మీ చికెన్ బిర్యానీ ఇస్తే చికెన్ పులావ్ ఇచ్చిందా అంటే నాతో అంటున్నాడు అనమాట, నువ్వు చేసినట్టుగా లేదు. ఎంత డిఫరెన్స్ తెలిసిందంటే, అంటే మిగిలిన హ్యాండ్ లో మరి ఏం మ్యాజిక్ ఉంటుందో నాకు తెలియదు. చాలా బాగుంది అన్న, థ్యాంక్ యూ అన్న. యూ వెల్కమ్. ఇప్పుడైనా పెరుగు పచ్చడి వేసి పెట్టచ్చు ఒక ముద్ద. మనం డైట్ చేయాలనుకున్నప్పుడు, నాన్ వెజ్ తినకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి పులావ్స్ చేసుకుని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హెల్దీ కూడా. ఇదే వితౌట్ ఆయిల్ చేసి చూపించమంటే వితౌట్ ఆయిల్ కూడా చేసి చూపిస్తా ఈసారి. ఓకేనా? సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ అంటే బాయ్, గాడ్ లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. మర్చిపోకుండా చేసి మీ పిల్లలు పెట్టండి, చాలా టేస్టీగా ఉంది. అవును. ఓకే అండి, బాయ్.